కేరళం ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయడంలో మైనారిటీ వర్గాలది అత్యంత కీలక పాత్ర. రాష్ట్ర జనాభాలో దాదాపు 27% ముస్లింలు, 18% క్రైస్తవులు ఉన్నారు. అంటే ఈ రెండు మైనారిటీ వర్గాల జనాభానే 45%. వీరి ఓట్ల కోసం అధికార ఎల్డీఎఫ్, విపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంతకీ ఈ రెండు కూటముల్లో కేరళం మైనారిటీలు ఎటువైపు ఉన్నారు? మైనారిటీ ఓటు బ్యాంక్ దక్కేది ఎవరికి? మలప్పురం, కోజికోడ్, కాసరగోడ్, కన్నూర్, వయనాడ్ వంటి ఉత్తర కేరళ జిల్లాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యూడీఎఫ్ కూటమిలోని రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కి ఇక్కడ గణనీయమైన పట్టుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఐయుఎంఎల్ 25 స్థానాల్లో పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకుంది. సాంప్రదాయకంగా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు మద్దతుగా ఉండేవారు. అయితే ఇటీవలే జరిగిన లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా వీరి మద్దతును పొందగలిగింది. కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, పతనంతిట్ట జిల్లాల్లో క్రైస్తవ ఓటర్లు ఎక్కువ. ఈ జిల్లాల్లో క్రైస్తవ సమాజం ముఖ్యంగా సీరో మలబార్, ఇతర సంప్రదాయ చర్చిల పరిధిలో ఉంటుంది. ఎర్నాకుళం అనేది జాకోబైట్ చర్చిలకు బలమైన కేంద్రం. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లోనూ గణనీయమైన సంఖ్యలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, సిఎస్ఐ, ఇతర ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఉన్నారు. కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్ జిల్లాల్లో సగటున 36% పైగా క్రైస్తవ జనాభా ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే కీలక పాత్ర పోషిస్తోంది. ఓవైపు ముస్లిం క్రైస్తవ వర్గాలకు చేరువ అయ్యేందుకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు హిందుత్వ నినాదంతో పనిచేస్తోన్న సంస్థలు చిన్న చిన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కేరళలో తన ఉనికిని బలంగా చాటేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీంతో ఈసారి కేరళలో ట్రయాంగిల్ ఫైట్ ఉత్కంఠకరంగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీలు యూడీఎఫ్ కు అనుకూలంగా ఓట్లు వేశారు. అదే ట్రెండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. హస్తం అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా దాదాపుగా కేరళలోనే మకాం వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మే 4 వరకు ఆగాల్సిందే.